మీ ముందు 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చేసిన కార్యక్రమాలు కూడా వివరించాల్సిన బాధ్యత మా పైన. ఇది ఒక రిపోర్ట్ కార్డు లాంటిది. సంక్షేమం ఏ విధంగా చేశాం, అభివృద్ధి ఏ విధంగా చేశాం, ప్రతి గ్రామంలో ఏ విధంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువ నిర్మాణం, రక్షిత మంచినీటి పథకం ద్వారా ప్రతి ఇంటికి నీరు అందించే ప్రయత్నం, మహిళా భద్రత, అదేవిధంగా ఒక రాజకీయ పార్టీగా జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ విభాగం నుంచి మొట్టమొదటిసారి అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించి జాతీయ ఉపాధి హామీ పథకం పనులు పరిశీలించుకుని పారదర్శకంగా అన్ని ఆన్లైన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించుకుంటూ వస్తా ఉన్నాం. అమరావతి విషయంలో, పోలవరం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సహకారం మనస్ఫూర్తిగా వారిని అభినందించాలి. ఎందుకంటే అంత భారీ ప్రాజెక్టులు కష్టకాలంలో కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో మనం తీసుకొస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంతో ముందుకు తీసుకెళ్లాలి. మన భవిష్యత్తు కోసం మన బిడ్డలకు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చాం. ఈరోజు ఫైన్ రైస్, ఫైన్ క్వాలిటీ రైస్ అంటే ఇతర రాష్ట్రాల్లో 800 రూపాయలు 500 రూపాయలు బోనస్ ఇస్తున్న బియ్యాన్ని మన రైతులు మన బిడ్డల కోసం మేము ఈ ధాన్యం సేకరిస్తున్నాం అంటే ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే వాళ్ళు అందించడం అనేది గొప్ప విషయం, ఆదర్శవంతమైన విషయం. మనస్ఫూర్తిగా రైతన్నకి మనం మన నిండు మనసుతోటి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన సందర్భం ఇది. తెనాలి నియోజకవర్గంలో కూడా ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ సంక్షేమ హాస్టల్స్లో కూడా ఈ ఫైన్ క్వాలిటీ రైస్ మా పౌర సరఫరాల శాఖ నుంచి 25 కిలోల బస్తాలు భారతదేశంలో ఎక్కడా సరఫరా చేయని విధంగా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందించగలుగుతున్నాం. నేను మొదటి నుంచి కూడా